వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు చేపట్టిన సమ్మె 10వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కాసేపట్లో ఫిలిం ఛాంబర్లో ఫెడరేషన్ కోఆర్డినేషన్ మెంబర్స్, ఫిలిం ఛాంబర్ ప్రతినిధుల మధ్య చర్చలు జరగనున్నాయి. సోమవారం తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులతో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విడివిడిగా చర్చలు జరిపారు. తాజాగా ఆయన సూచన మేరకు మరి కాసేపట్లో ఫిలిం ఛాంబర్లో ఫెడరేషన్ మెంబర్స్, ఛాంబర్ ప్రతినిధులు చర్చించనున్నారు. ఈ రోజు జరిగే చర్చలతో అందరికీ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఫిలిం రిపోర్టర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. జషీలా, గుడ్ ఆఫ్టర్నూన్. కొద్దిసేపట్లోనే ఫిలిం ఛాంబర్లో ఇటు ఫెడరేషన్ నాయకులు, యూనియన్ నాయకులు, ఫిలిం ఛాంబరు, అదేవిధంగా నిర్మాతల మండలికి సంబంధించినటువంటి కొంతమంది మెంబర్స్ హాజరు కాబోతున్నారు. మరికొద్దిసేపట్లోనే ఈ నిరవధికంగా 9 రోజుల పాటు కార్మికులు చేసినటువంటి సమ్మె ఏదైతే ఉందో ఆ సమ్మెకు తెరపడుతుందా, ఒకవేళ దాన్ని ఉధృతం చేస్తారా అనేది మరికొద్దిసేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. ముందుగా చూస్తున్నట్టయితే ఎన్నో దఫాలుగా ఇటు ఫెడరేషన్ సంబంధించినటువంటి నాయకులు మరియు నిర్మాతలకు మండలికి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ఎన్నో దఫాలుగా చర్చలు జరిపారు. అనేక అంశాలపైన వాళ్ళు డిఫరెంట్ ప్రతిపాదనలు చేయడం జరిగింది. ఇటు నిర్మాతల మండలికి సంబంధించినటువంటి నిర్మాతలందరూ కూడా కొన్ని ప్రతిపాదనలు చేశారో ఆ ప్రతిపాదనలు ఒప్పుకుంటే ఖచ్చితంగా షూటింగ్లకు ఏదైతే పెంపు ఉందో ఆ పెంపుని అనుమతిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో గత వారం రోజుల క్రితం జరిగినటువంటి మీటింగ్స్ అన్ని కూడా శనివారం రోజున ఈ ఛాంబర్కి కొన్ని ప్రతిపాదనలు ఇచ్చారు ప్రొడ్యూసర్ కౌన్సిల్. అయితే ఈ ఛాంబరు దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు ప్రకటించింది. 2000 రూపాయలకు సంబంధించినటువంటి వేతనాలు ఉన్నాయి. వాళ్లకు దాదాపుగా ఓవరాల్గా 25% వేతనాలు పెంచుతున్నట్టుగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని మూడు కేటగిరీలుగా 3 సంవత్సరాలుగా ఏ విధంగా సెగ్రిగేట్ చేస్తామనేది ముందుగా ప్రకటించారు. ఆ తర్వాత 1000 లోపు ఉన్నటువంటి కార్మికులు ఉన్నారో వాళ్ళకు కూడా దాదాపుగా 20 నుంచి 25% పెంచుతామనే అంశాన్ని కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి చర్చ విఫలమైందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఫెడరేషన్ సంబంధించినటువంటి నాయకులు ఖచ్చితంగా 30% పెంచితేనే మేము షూటింగ్లకు పాల్గొంటామనే అంశాన్ని వాళ్ళు స్పష్టం చేశారు. ఆదివారం రోజున ఉదయం పెద్ద ఎత్తున ఎంప్లాయీస్ అందరూ కూడా కార్మికులంతా కూడా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి కార్మికులు ఫెడరేషన్ ఆఫీస్కి చేరుకోవడమే కాకుండా అక్కడ నెక్స్ట్ జరిగే చర్చలు ఏవైతున్నాయో వాటిలో కనుక ఇవి వేతనాలకు సంబంధించినటువంటి సమస్య పరిష్కరిస్తే ఖచ్చితంగా షూటింగ్ హాజరవుతాం, లేదంటే సమ్మె ఉద్యమం అనేది వేరే లెవెల్లో తీసుకెళ్తామనేది ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఎన్ని దఫాలుగా కూడా చర్చలు జరిగినా ఎలాంటి ఫలితం రాకపోవడంతో ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. అందులో ముఖ్యంగా ఏపీకి సంబంధించినటువంటి కందుల దుర్గేష్, తెలుగు ఫిల్మాటోగ్రఫీ మంత్రి అయినటువంటి కందుల దుర్గేష్ని కొంతమంది ప్రొడ్యూసర్స్ అంతా కూడా అక్కడ సమావేశం ఏర్పాటు చేశారు. దాంట్లో కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు, అంతేకాకుండా నిర్మాతలకు సంబంధించినటువంటి సమస్యలు కొన్ని అన్ని అక్కడ వివరించడం జరిగింది. అందులో ఏపీకి సంబంధించినటువంటి ఏదైతే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందో దాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనే అంశాలు కూడా చర్చించడం జరిగింది. ఆ తర్వాత అదే రోజు సోమవారం మధ్యాహ్నం ఇటు తెలంగాణ సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇటు ఫెడరేషన్ నాయకులు మరియు నిర్మాతలు, అదేవిధంగా ఫెడరేషన్ సంబంధించినటువంటి యూనియన్ సంబంధించినటువంటి నాయకులు, అటు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి దిల్ రాజు ఆధ్వర్యంలో పలు దఫాల మీటింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో ఓవరాల్గా ఆ మీటింగ్లో తేల్చింది ఏంటంటే కార్మికులకు సంబంధించినటువంటి సమ్మె ఏదైతే ఉందో ఆ సమ్మె బాటలో వెళ్లకూడదని మంత్రి అటు ఫెడరేషన్ నాయకులకు సూచించారు. అంతేకాకుండా వెంటనే కార్మికులకు సంబంధించినటువంటి సమస్యను వేతనాల విషయం కావచ్చు, ఇతరత్ర ఏమున్నా కూడా వాటిని చర్చించి మిగతా షూటింగ్లు ఆపకుండా కొనసాగించే విధంగా, సినిమా రంగాన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా వెళ్లాలని నిర్మాతలకు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి సోమవారం జరిగినటువంటి మీటింగ్కి ఏదైతే మరోసారి మీటింగ్ నిర్వహించాలనే ఒక నిర్ణయం తీసుకున్నారో దానికి సంబంధించి ఫెడరేషన్ సంబంధించినటువంటి నాయకులు ఒక లెటర్ రాయడం జరిగింది నిర్మాతల మండలికి. ఏదైతే ఈ 30% సంబంధించినటువంటి అంశం ఉందో దానిపై త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి, తర్వాత మీరు తీసుకునేటువంటి నిర్ణయాలను బట్టి తదుపరి చర్యలు కొనసాగిస్తామని చెప్పేసి వాళ్ళు ఉత్తరం రాశారు. ఈ నేపథ్యంలో
ఫెడరేషన్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఇచ్చిన లెటర్ ఏదైతే ఉందో దానిని ఫిలిం ఛాంబర్ ఈరోజు మీటింగ్ పిలవడం జరిగింది. ఈ మీటింగ్లో ఫిలిం ఫెడరేషన్ నాయకులు, సినిమాకు సంబంధించినటువంటి యూనియన్ నాయకులు కొంతమంది, అదేవిధంగా నిర్మాతలకు సంబంధించినటువంటి కొంతమంది మెంబర్స్, వీళ్ళందరూ కూడా మరికొద్దిసేపట్లో ఫిలిం ఛాంబర్కి చేరుకొని ఉన్నారు. 3 గంటల ప్రాంతంలో దీనికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. ఒకవేళ గనక ప్రస్తుతం అంతకుముందుకు పెంచినటువంటి ఏవైతే ఈ 20% 25% ఉన్నాయో వాటిలో 3 యూనియన్లు, ముఖ్యంగా ఫైటర్స్ కావచ్చు, అదేవిధంగా డాన్సర్కి సంబంధించినటువంటి కొంతమంది టెక్నీషియన్ సంబంధించినటువంటి ఈ 3 యూనియన్లకు సంబంధించి పెంపు విషయంలో ఏదైతే తగ్గలేదో దానికి సంబంధించినటువంటి అంశం చర్చనీయాంశంగా మారనుంది. ఈ 3 యూనియన్లకు గనక ఒక పర్సెంటేజ్ను ఫిక్స్ చేస్తే మేబీ యూనియన్ సంబంధించినటువంటి సభ్యులు ఈ సమ్మెను వదిలి ఫిలిం షూటింగ్లకు హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద మరికొద్దిసేపట్లోనే జరిగే మీటింగ్ ద్వారా ఇటు ఫిలిం ఫెడరేషన్ ఎంప్లాయీస్ వాళ్ళకి సంబంధించినటువంటి వాయిస్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా నిర్మాతల మండలి కనుక ఈ 3 విభాగాలకు సంబంధించి పెంచే పర్సెంటేజ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకొని యూనియన్ నాయకులకు చెప్తారో ఆ యూనియన్ నాయకులు వాటిని బేస్ చేసుకొని వీటికి సంబంధించినటువంటి పరిష్కారం దిశగా వాళ్ళు కృషి చేస్తారని చెప్పి కూడా నిన్న కార్మిక నాయకులకు సంబంధించి అనిల్ వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. అయితే కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటు యూనియన్ నాయకులకు సంబంధించి ఖచ్చితంగా ఈరోజు తుది పరిష్కారం జరుగుతుంది. ఖచ్చితంగా నిర్మాతలు వాళ్ళకు సంబంధించిన వేతనాల విషయంలో ఒక మంచి క్లారిటీ ఇస్తారనే ఆశాభావం వ్యక్తంతో మరికొద్దిసేపట్లోనే ఈ మీటింగ్కి హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా క్లియర్గా తెలుస్తోంది. మరి నిర్మాతలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఇటు ఛాంబర్కి సంబంధించినటువంటి వివరాలు ఎట్లా ఉన్నాయి, అటు ఫెడరేషన్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ వాళ్ళ ప్రతిపాదన ఏదైతే 30% పెంచాలి, అదేవిధంగా ఏ రోజు వేతనాలు ఆ రోజు ఇవ్వాలనే అంశం పైన ఎలాంటి క్లారిటీ తీసుకున్నారో మరి కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదిక 4 గంటల సమయంలో వచ్చే అవకాశం అయితే ఉన్నట్టుగా క్లియర్గా తెలుస్తోంది. శీలా. రైట్, థ్యాంక్ యూ వెంకట్.